ఈ 2026 సంవత్సరం గొప్ప విషయం కూడా ఉంది. 2021లో సెన్సస్ జరగాల్సిన సందర్భంగా కరోనా మహమ్మారి వలన అది పోస్ట్పోన్ అయ్యి ఈ రోజున 2026లో సెన్సస్ అనేది జరిగింది. ఆ సెన్సస్ అనేది జరుగుతుంది. ఈ సెన్సస్కి 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశ అనేది ఈ నెల ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ప్రతి ఒక్క పౌరుడు చేసుకోవచ్చు. దాంట్లో అతి సరళమైన క్వశ్చన్లు ఉంటాయి, 34 క్వశ్చన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది QR కోడ్ అనేది ఇచ్చారు. SC.సెల్ఫ్ ఎన్యూమరేషన్ CS.government.in అనే వెబ్సైట్లోకి వెళ్ళటం, లేదంటే QR కోడ్ కూడా ఉంది. వినుకొండ పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసి దీని గురించి కూడా ప్రచారం చేయడం జరిగింది. శివస్తూప సెంటర్ కానీ, నరసరావుపేట రోడ్డు కానీ, బస్టాండ్ కారంపూడి రోడ్డు కానీ, మార్కాపురం రోడ్డు కానీ అన్ని చోట్ల హోర్డింగ్స్ పెట్టాం. సచివాలయాల దగ్గర, మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా పెట్టాం. ప్రజలు కూడా సహకరించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో విడతగా ఏముందంటే మే 1 నుంచి 30వ తారీఖు వరకు అది ఎన్యూమరేటర్ అనేది మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ కూడా వినుకొండ పట్టణాన్ని 127 హౌస్ ప్లాగింగ్ లిస్టులుగా ఏర్పాటు చేసి ప్రతి 6 బ్లాకులకి ఒక సూపర్వైజర్ని వేసాం. ప్రతి ఎన్యూమరేటర్ కూడా ఒక బ్లాక్ చేస్తారు. ఆ బ్లాక్లో సుమారు 700 ప్రజలు ఉంటారు. అంటే సుమారు 150 నుంచి 200 కుటుంబాలు ఉంటాయి. 150 నుంచి 200 ఇళ్ళు ఉంటాయి. ఇళ్లలో ఉన్న ప్రజలందరి యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. వీరందరికీ కూడా గవర్నమెంట్ చే గుర్తింపు పొందిన ID కార్డులు ఉంటాయి. ఎవరు ఏంటి అనేది అనుకోవద్దు. అందరూ మీకు తెలిసిన ఉద్యోగస్తులే. ఐసీడీఎస్లో ఎంప్లాయీస్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ ID కార్డు ఉంటుంది. ఈ తప్ప ప్రత్యేకంగా QR కోడ్ కూడా పెట్టారు ID కార్డు మీద. దాన్ని స్కాన్ చేసినా ఎవరు ఎంప్లాయీ ఏంటి అనేది వివరాలన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు దాకా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన ID నెంబరు ఎన్యూమరేటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మరొకసారి కన్ఫర్మ్ చేసుకుని ప్రజలు కూడా ఒకటి ఊహించుకోవచ్చు. ఇంట్లో 4 ఉంటే 2 ఊర్లో ఉంటారు, 2 బయటికి వెళ్ళి ఉంటారు. అది అవగదండి అంటే దానికి ఎడిట్ ఆప్షన్ ఉంది. ఆ రోజున ఎన్యూమరేటర్ వచ్చి ఎడిట్ కూడా చేసుకుని మీకు అవకాశం కల్పిస్తారు. మీరు ఓకే అన్న తర్వాత దాన్ని చేస్తారు. ఒకవేళ లాక్ కేసుకి వెళ్ళిపోయినా మీకు ఫోన్ చేసి మీ వివరాలు నమోదు చేసి మీరు అన్న తర్వాతే దానికి ఒక ఎన్యూమరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. 1వ తారీఖు మే 1 నుంచి 30 వరకు కూడా గృహ గణన అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రక్రియ 2వ దశలో ప్రక్రియ ఏంటంటే వచ్చే సంవత్సరం 2027 సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 8 లోపు జనగణన జరుగుతుంది. దీనిలో కూడా మిమ్మల్ని అడిగేది ఈ గృహగణనప్పుడు SC, ST, అదర్స్ 3 మాత్రమే అడుగుతారు. తద్మైన చాలా సరళతరమైన క్వశ్చన్లు. మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతాయి. సెన్సస్ ఆఫ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నివాస్ గారు దీనికి డైరెక్టర్గా ఉన్నారు. అనేక సూచనలు ఈ సలహాలు చేసి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, స్థానిక శాసనసభ్యులు GV ఆంజనేయులు గారు, చీఫ్ విప్ గారు వీరందరూ కూడా దీన్ని ప్రజలకు అవగాహన కలిగించడానికి సొంతంగా వారే మన స్థానిక శాసనసభ్యులు వారే చేసుకున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషను ప్రజలు కూడా ఆ విధంగా చేయమని చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే వచ్చేది వేసవకాలం. ఈ వేసవకాలంలో గ్లోబల్ వార్మింగ్ ప్రకారం ప్రతి ఏడు కాకుండా ఈ సంవత్సరం ఎక్కువగా 3 to 4 degrees టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందని ఎల్‌నినో అనేది డిక్లేర్ చేశారు. కాబట్టి ప్రజలు అవగాహన తెచ్చుకొని 11 to 4 మధ్యకాలంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 లోపు ఎక్కడా బజార్లో తిరగద్దని, పిల్లల్ని కూడా రోడ్ల మీదకి వదలొద్దని, లూజు దుస్తులు వేసుకోవాలని, ఎక్కువగా ద్రవ పదార్థాలు తాగాలని ఈ పత్రిక ఆంధ్ర గొళం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా పాటించాలి. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ప్రజలు సహకరించి ఉత్తమ ర్యాంక్ సాధించడానికి కోఆపరేట్ చేయాలని ఆంధ్ర గొళం ద్వారా మరొకసారి మీ అందరికీ వివరించుకుంటున్నాం. థ్యాంక్ యూ.